అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ చిక్కని చీకటి. సుమారుగా అందరికీ భోజనాల వేళ. అందరూ దాదాపుగా ఏదో ఒక ఛానల్లో సీరియల్స్ చూస్తూ గడిపే వేళ. సౌమ్య మాత్రం మ్యూజిక్ ఛానల్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే ఆమెతో పాటు జత కలిశారు ఆమె తల్లి మాధవి. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సౌమ్య వెళ్ళబోతే ఆపి తానే వెళ్ళింది మాధవి. ఆడపిల్ల ఆ రాత్రి వేళ ముందుకెళ్లడం మంచిది కాదనే ఉద్దేశంతో డోర్ ఓపెన్ చేసి చూసింది. ఎవరా అని. అలసిపోయిన కళ్ళతో చేతిలో బ్యాగ్తో ఒంటరి ఆడపిల్ల గుమ్మ ముందు నిలబడి ఉంది. ఆశ్చర్యం కూడిన ప్రశ్నార్థకంతో ఉంది మాధవి ముఖం. ఆమెను అడుగుతున్నారు మాధవి. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి అని. మీరు మాధవి గారే కదండి అంది ఆమె. అవునమ్మా, నువ్వు? ఆమె ఎవరా అని ఆలోచిస్తున్నారు మాధవి. చాలా అలసటగా ఉన్నానండి, కాస్త లోనికి రానిస్తారా? కూర్చుని మాట్లాడుకుందాం అని దీనంగా అడుగుతుంది ఆమె. కానీ ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు కదా, అందుకే ఆలోచిస్తుంది మాధవి. తెరిచిన ఒక్క తలుపుకి అడ్డంగా నిలబడి. అంతలో అవతల అమ్మాయి మాట్లాడుతూ ఉంది. నాకు మీ పిల్లలు సాగరు, సౌమ్య తెలుసండి, మీరేం భయపడక్కర్లేదు. పేర్లదేముంది, ఎలా అయినా తెలుస్తాయి, కానీ ఎలా నమ్మాలి, అసలు రానివ్వాలా వద్దా అని మాధవి ఆలోచిస్తూ ఉండగా ఆమె తన మొబైల్లో ముగ్గురు కలిసి దిగిన సెల్ఫీ చూపించింది. అది చూశాక కాస్త నమ్మకం కుదిరి సౌమ్యను పిలిచారు. చిట్టి, ఇలా రా ఒకసారి అని ముద్దుగా పిలిచే అలవాటులో తాను వచ్చి ఎవరా అని బయటికి తొంగి చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, మేఘనా నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో అంది. ఆ మాటకి మాధవికి నమ్మకం కుదిరి లోనికి రమ్మని ద్వారం పక్కకి తప్పుకుంది. మేఘన లోనికి వెళ్ళగానే తలుపు గడియపెట్టి సోఫాలో కూర్చున్నారు మాధవి, మేఘన ఇద్దరు. ఏం జరుగుతుందో అని తల్లి పక్కనే నిలబడి చూస్తూ ఉంది సౌమ్య. మేఘన మౌనంగా కూర్చుంది. మాధవి అడుగుతున్నారు, ఏం జరిగిందమ్మా? ఇంత రాత్రి వేళ ఒక్కదాని వేళ వచ్చావని. తను ఇంకా సమాధానం చెప్పలేదు. తన ఆకలిగా ఉండి ఉంటుంది అని పాలు తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళింది సౌమ్య. మాధవి రెట్టించి అడుగుతున్నారు ఏమైందో చెప్పమని, తన సమస్యకి ఏదైనా పరిష్కారం దొరకవచ్చునేమో అని. కానీ మేఘన మౌనంగా కూర్చుంది. నెమ్మదిగా తన కళ్ళలో నుండి 2 కన్నీటి బొట్లు రాలాయి. మాధవి కూడా మౌనంగా ఉండిపోయారు. తను ఏం చెప్తుందిలే అని ఎదురు చూస్తున్నారు. ఒక్కసారిగా మాధవి కాళ్ళ దగ్గర చేరి ఆమె ఒడిలో తలపెట్టుకుని బోరు బోరున్న ఏడుస్తుంది మేఘన. తనని తలనిమురుతూ ఓదారుస్తున్నారు మాధవి. వేడివేడిగా పాలు తీసుకువచ్చి సౌమ్యకి ఏమైందో అర్థం కాక షాక్ అయి చూస్తుంది. కాసేపటికి ఊరట కలిగి చెప్పడం మొదలుపెట్టింది మేఘన. ఏం చెప్తుందా అని వింటున్నారు మాధవి, సౌమ్య. మీ అబ్బాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అత్తమ్మా అంటూ ఏడుస్తుంది మేఘన. షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయారు ఇద్దరు. వాళ్ళకేం అర్థం కావడం లేదు. కాసేపటికి తేరుకుని అడిగారు మాధవి. మా అబ్బాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటమ్మా అని. మీ అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నాం అత్తమ్మ, మా ఇంట్లో అడిగితే ఒప్పుకోలేదు అని. బ్యాగ్ సర్దుకుని వచ్చేయి, పెళ్లి చేసుకుని వద్దాం, అప్పుడు ఒప్పుకుంటారు అన్నాడు. అలాగే అని బ్యాగ్ సర్దుకుని పొద్దుననగా వెళ్ళి కాంప్లెక్స్లో కూర్చున్నా. ఇప్పటి వరకు రాలేదు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. మా వాళ్ళు ఎక్కడ చూస్తారో అని భయం వేరే. ఒకవేళ వాళ్ళకి దొరికానంటే వేరే సంబంధం చూసి పెళ్లి చేసేస్తారు. అత్తమ్మ, నేను సాగర్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. అసలు ఎందుకు ఇలా చేశాడో నాకేం అర్థం కావట్లేదు. ఏం చేయాలో తెలియక ఇటు వెళ్ళాలో పాలిపోక ఎప్పటికైనా ఇక్కడికే కదా రావాల్సింది అని ఇలా వచ్చాను అత్తమ్మ అంది ఏడుస్తూ. అదేమిటమ్మా అలా అంటావు? వాడు అలాంటి వాడు కాదమ్మా, ఏదో జరిగే ఉంటుంది. నా కొడుకు గురించి నాకు తెలియదా? చిట్టి, అన్నయ్యకి ఫోన్ చేయి అన్నారు మాధవి. అలాగే అని కాల్ చేసింది సౌమ్య. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. వరుసగా 4-5 టైమ్స్ చేశాక బిజీ కాల్, యూ కాల్ లేటర్ అనే మెసేజ్ వచ్చింది అటు నుంచి. అదే విషయం చెప్పింది సౌమ్య. సరే ఉదయం మాట్లాడదాం అని మేఘనకి కాస్త భోజనం పెట్టమని చెప్పి మేఘనతో మాట్లాడుతున్నారు మాధవి. బ్యాగ్లో విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయా అమ్మా అని అడిగారు. ఉన్నాయి అత్తమ్మ, నా జీవితానికి చాలా విలువైనవి అంటూ బ్యాగ్ వైపు తదేకంగా చూస్తుంది. అయితే బ్యాగ్ జాగ్రత్తగా పెట్టుకోమ్మా. అదిగో అది సాగర్ రూమ్, ఇది సౌమ్య రూము. నేను సౌమ్య రోజు అక్కడే పడుకుంటాం. నీకు నచ్చితే మాతో ఉండొచ్చు, లేదు నీకు ఇబ్బందిగా ఉంటుందంటే వాడి రూమ్లో ఉండు. ఎలాగూ తర్వాత అయినది నీదేగా అన్నారు మాధవి. నేను సాగర్ రూమ్లో ఉంటాను అత్తమ్మ, నాకు తనతో ఉన్నట్టు ధైర్యంగా ఉంటుంది అంది. సరే అమ్మా, నీ ఇష్టం, ఇది నీ ఇల్లు, నీకు నచ్చినట్టు ఉండు, ఏం సరేనా, మొహమాట పడకు అన్నారు. సరే అత్తమ్మ అంది మేఘన. ఇంతలో భోజనం తీసుకువచ్చింది సౌమ్య. అందరూ తినేసి పడుకున్నారు. మేఘన సాగర్ రూమ్లో కూర్చుని దీర్ఘాలోచనలో నిద్ర పట్టక సాగర్ లేక తన జీవితం ఏంటో అని వెదతో కన్నీరు కార్చుతూ ఏ అర్ధరాత్రి వేళనో నిద్రపోయింది. పొద్దున లేచి ఎవరి పనులు వారు కానిచ్చి టిఫిన్ చేసి కూర్చున్నారు. మళ్ళీ కాల్ ట్రై చేశారు, నో రెస్పాన్స్. సరే బిజీగా ఉన్నాడు, తీరిక అయ్యాక తనే చేస్తాడులే అని ఊరుకున్నారు. అయినా తన కొడుకు ఎందుకు ఇలా చేశాడో అని మాధవి మదన పడుతూనే ఉన్నారు. అలా 5 రోజులు గడిచింది. ఇక ఉండలేక అడిగింది మేఘన మాధవిని. అత్తమ్మ, నాకు ఇలా తిని కూర్చోవడం ఏం నచ్చలేదు, నేనేమైనా జాబ్ చూసుకుంటా. పైగా ఇంట్లో అలా ఖాళీగా ఉండి చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ప్లీజ్ అత్తమ్మ వెళ్ళనా అని అడిగింది. మాధవి సోఫాలో కూర్చుంటే ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని
మేఘన అంతలా బతిమాలేసరికి ఆమె పసిపాప తత్వానికి ఆమెకి నవ్వొచ్చి అమ్మని అడిగినట్టు అడుగుతుంది అనుకుంటూ అంత మంచి పిల్ల కోడలిగా రాబోతుంది అని సంతోషిస్తూ సరే వెళ్ళిరా అని పంపించారు. మేఘన సర్టిఫికేట్స్ తీసుకుని బయలుదేరింది. సాయంత్రానికి ఇంటికి వచ్చింది. మొత్తానికి జాబ్ సంపాదించింది. అంతా ఓకే. జీవితం అలా సాగుతుంది. ఆ రోజు సౌమ్య పుట్టినరోజు. సాగర్ కోసం వెయిట్ చేస్తున్నారంతా. కానీ సాగర్ రాలేదు. కాల్ అయితే వచ్చింది. హ్యాపీ బర్త్డే చెల్లి అని విషెస్ చెప్పాడు. థ్యాంక్స్ రా, ఎప్పుడొస్తున్నావు అని అడిగింది సౌమ్య. బిజీరా, ఇప్పుడప్పుడే రాను, టైం పడుతుంది. డ్రెస్ పంపాను, వచ్చేసి ఉంటుంది టైంకి, వేసుకో, అమ్మకి ఇవ్వు ఫోన్ అన్నాడు. సరే అని మాధవికి ఫోన్ ఇచ్చి పార్సెల్ కోసం చూస్తూ ఏదో ఆలోచనలో పడింది సౌమ్య. తను ఇక్కడ ఉన్నట్టు చెప్పొద్దని అంది మేఘన. సరేలే, చిన్న చిన్న కోపాలు ఉంటాయి కదా, సాగర్ వచ్చేస్తే అవే సర్దుకుంటాయిలే అని మాధవి కూడా చెప్పకుండా మాట్లాడేసి ఫోన్ పెట్టేశారు. కొద్ది రోజులు గడిచాక సౌమ్య మేఘనని బయటికి వెళ్దాం రమ్మంది. సరే అని మాధవికి చెప్పి ఇద్దరూ కలిసి అలా నడుచుకుంటూ పార్కుకు వెళ్ళి కూర్చున్నారు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఓ పావుగంట ఇద్దరు ఆకాశం కేసి అటు ఇటు చూస్తున్నారు. ఇక ఆలస్యం చేయకూడదని సౌమ్య మొదలుపెట్టింది. వదిన, అన్నయ్య ఎక్కడున్నాడు? ఏమైంది మీ ఇద్దరికి అంది సౌమ్య. అదేంటి సౌమ్య అలా అడుగుతావు? అంతా చెప్పాను కదా, మళ్ళీ ఇదేంటి కొత్తగా అంటూ తడబడింది. మేఘన చెయ్యి లాక్కుని తన తలపై పెట్టుకుని చేతిని అలాగే పట్టుకుని అంది. ఇప్పుడు చెప్పు వదిన, అన్నయ్యకి ఏమైంది? ప్రాణాలతోనే ఉన్నాడా అంటూ దుఃఖం నిండిన గొంతుతో అడిగింది సౌమ్య. ఆ మాటకి మేఘన కళ్ళలో నీళ్లు తన ప్రమేయం లేకుండా జలజలా రాలిపోయాయి. సౌమ్య కళ్ళలోకి సూటిగా చూస్తూ అబద్ధం చెప్పలేకపోయింది మేఘన. లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. దుఃఖసాగరమై షాక్ అయ్యి మేఘన చేయి వదిలేసి చలనం లేని దానిలాగా ఉండిపోయింది సౌమ్య. సౌమ్యను హత్తుకుని ఏకదాటిగా ఏడుస్తుంది మేఘన. కాసేపటికి అడుగుతుంది సౌమ్య, ఎప్పుడు జరిగింది వదిన? ఎందుకు ఇన్నాళ్ళు చెప్పలేదు అంటూ కన్నీరు చెంపలపై జారగా సౌమ్యను వదిలి కాస్త ఊపిరి పీల్చుకుని చెప్పడం మొదలుపెట్టింది మేఘన. ఆ రోజు సాగర్ డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నా అని, ప్రమోషన్ మీద వెళ్ళడం వలన 15 డేస్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అని, మళ్ళీ చాలా రోజుల వరకు కలవడం కానీ కాల్ చేయడం కానీ కుదరదు అని, ఒకసారి కలవాలి అని రమ్మన్నాడు. అటు నుంచి వచ్చాక నాన్నని కలుస్తా అన్నాడు. ఆల్రెడీ నేను ఇంట్లో చెప్పాను, ఒప్పుకున్నారు కూడా. మంచి రోజు చూసుకుని రమ్మన్నారు. అందుకని డాడీకి చెప్పి వెళ్ళాను సాగర్ని కలవడానికి. బస్కి ఇంకా 1 అవర్ టైం ఉందని కాఫీ షాప్లో కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. ఇక టైం అయింది వెళ్తాను అనడంతో నా స్కూటీలో డ్రాప్ చేస్తాను ఉండు అని పార్కింగ్ ప్లేస్ లేక రోడ్డు అవతల పార్క్ చేసిన స్కూటీ తేవడానికి వెళ్ళాను. సాగర్ని కలిసిన ఆనందంలో రోడ్ క్రాస్ చేసేటప్పుడు స్పీడ్గా వస్తున్న వెహికల్ చూసుకోలేదు నేను. రోడ్డు పక్కనే నిలబడి ఉన్న సాగరు చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పక్కకు తోసి తను మాత్రం బలి అయిపోయాడు. సౌమ్య అంటూ బోరు బోరున ఏడుస్తుంది. అదంతా విని సౌమ్య కూడా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. తన అన్న ఎప్పుడో ఒకప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్న హృదయం ఇక ఎప్పటికీ రాడు అని నిజం తెలుసుకునేసరికి, మరి ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు వదిన? కనీసం ఆఖరి చూపైనా దక్కలేదు. ఎందుకిలా చేసావు చెప్పు అంటూ మేఘనని కదుపుతూ ఏడుస్తుంది సౌమ్య. సాగర్కి ఇచ్చిన మాట కోసం సౌమ్య, ఏ మాట వదిన? అసలు ఏం జరిగింది? వెహికల్ స్పీడ్గా డాష్ ఇచ్చేసరికి అంత ఎత్తున ఎగిరి పడ్డాడు సాగర్. సాగర్ తోసేసరికి ఫుట్పాత్ మీద పడ్డాను నేను తేరుకుని చూసేసరికి అంతా జరిగిపోయింది సౌమ్య. పరుగున వెళ్ళాను. అప్పటికే సాగర్ ఒళ్ళంతా నుజ్జు అయిపోయింది. అయినా ఆ ప్రాణం కొట్టుకుంటుంది. సాగర్ని ఒళ్ళోకి తీసుకుని ఎంత ఏడ్చానో ఆ దేవుడికే తెలియాలి. ఇంతలో ఎవరు అంబులెన్స్కి కాల్ చేయడంతో 15 గంటలో వచ్చింది. త్వరగా ఎక్కించి స్టార్ట్ చేశారు. హాస్పిటల్కి వెళ్ళేలోపు దారి పొడుగున ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు సాగర్. సరే, అలా అయినా స్పృహ కోల్పోకుండా ఉంటాడని తన మాటలకి మూకొడుతూ ఉన్నా. ఏమన్నాడో తెలుసా సౌమ్య అంటూ ఇంకా ఇంకా దుఃఖపడుతూ అంది మేఘన. మాట్లాడలేక కాస్త తేరుకుని మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది. మేఘన, నేను బతకను, నాకు తెలుసు. నువ్వేం కంగారు పడకు, ఇది తప్పదు. కానీ నాదొక చిన్న కోరిక తీరుస్తావా అని అడిగాడు. అలా అనకు సాగర్, నీకేం కాదు. నేను బతికించి ఉంటా. అలా మాట్లాడకు సాగర్. నువ్వు లేకుండా నేను బతకలేను అని అంటుంటే, లేదు మేఘన, నువ్వు బతకాలి. నాతో పాటు కొన్ని జీవితాలు ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. నా చివరి కోరికను తీర్చుతానని మాటివ్వు మేఘన అన్నాడు. తన మాటలకి నాకు దుఃఖం ఆగలేదు. అయినా తప్పక తన చేతిలో చెయ్యి వేసి చెప్పు అన్నాను. అప్పుడు చెప్పాడు, అమ్మకి క్యాన్సర్ మేఘన, 1 ఇయర్ కంటే బతకదు. ఉన్నన్నాళ్ళు అమ్మ సంతోషంగా ఉండేలా చూసుకుందాం అనుకున్నా. నువ్వైతే అమ్మని బాగా చూసుకుంటావని నమ్మకం కలిగాకే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కానీ ఆ దైవం నా రాత ఇలా రాసి పెట్టాడని అనుకోలేదు. అమ్మ పోతే చెల్లి ఒంటరిది అయిపోతుంది. నీ మీద, నీ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది మేఘన. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. నేను చనిపోయానని అమ్మకి తెలియనివ్వద్దు. పోయే ప్రాణం సంతోషంగా పోవాలని ఏ మనిషి అయినా కోరుకుంటాడు. అమ్మకి పోతూ పోతూ కూడా బాధను మిగిల్చి నేను బాధతో పోలేను మేఘన. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అమ్మకి ఎప్పటికీ నేను లేనన్న నిజం తెలియకూడదు. చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. నా కాదు, మన ఫ్యామిలీ. నా కోసం ఈ బాధ్యత నువ్వు తీసుకుంటావా మేఘన? నేను లేనని నీ జీవితం ఆగిపోకూడదు. మరో మంచి వ్యక్తి నీ లైఫ్లోకి తప్పకుండా వస్తాడు. ఆ రోజు నన్ను మర్చిపోయి హ్యాపీగా నీ కొత్త జీవితం ప్రారంభించు మేఘన. నా ఆఖరి కోరిక తీరుస్తావు కదూ అంటూ దీనంగా చూసేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు సౌమ్య.
ఇంకా ఆ నిమిషం వేరే ఆలోచన లేదు. సాగర్ సంతోషంగా సాగనంపడం తప్ప. సరే అని మాట ఇచ్చాను. అయినా ఏదో మూలన ఆశ తను బతుకుతాడని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ట్రీట్మెంట్కి ముందే సాగరు ఏవో ఫామ్స్పై సైన్ చేశాడు. నేను డాడీకి కాల్ చేశాను. డాడీ వచ్చారు. అప్పటికే ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినప్పటికీ సాగర్ ప్రాణం దక్కలేదు సౌమ్య. డాడీకి విషయం చెప్పాను. అది కరెక్ట్ కాదు అన్నారు. నేను నిర్ణయించుకున్నాను. ఇదే నా ఫైనల్ డెసిషన్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని చెప్పాను. ఇలా అయితే నీ లైఫ్ ఏం కావాలి అందమ్మ. నా లైఫ్ సేవ్ చేయడానికే ఈరోజు తను ఇలా అర్ధాంతరంగా తన కుటుంబానికి అన్యాయం చేసి వెళ్ళిపోయాడమ్మా. అది నీకు అర్థం కావడం లేదా? ఈరోజు నీ కూతురు నీ కళ్ళ ముందు ఇలా ఉంది అంటే అది సాగర్ పెట్టిన భిక్ష. తన ప్రాణత్యాగానికి ప్రూఫ్ నేను అని ఏడ్చేశాను. నా బాధ చూడలేక ఇక చేసేదేం లేక సరేనన్నారు ఇద్దరు. పోలీసులు సాగర్ వైపు నేను చెప్పడంతో తన థింగ్స్ అన్నీ నాకు ఇచ్చేశారు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా నా కొలీగ్ ఒకరు గుర్తొచ్చారు. తన వాయిస్ అచ్చం సాగర్ వాయిస్లానే ఉంటుంది. తనని హెల్ప్ అడిగాను. సరే తప్పకుండా చేస్తాను అన్నారు. డాడీ దగ్గరుండి అన్నీ జరిపించారు. మమ్మీ డాడీకి నేను చేయాలనుకునేది చెప్పి బయలుదేరాను. ఇది జరిగింది. ఇప్పుడు చెప్పు సౌమ్య, నేను చేసింది తప్పు అనిపిస్తే నువ్వేం చేసినా యాక్సెప్ట్ చేయడానికి నేను రెడీ. కానీ ప్లీజ్ సౌమ్య, అత్తమ్మకి నిజం చెప్పొద్దు. నేను సాగర్కి ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్లీజ్ అంటూ సౌమ్య చేతులు పట్టుకుని బతిమాలింది మేఘన. వదిన ప్లీజ్, అంతలా బతిమలాడకు. పెళ్ళి అయినా కూడా తమ స్వార్థం చూసుకునే ఆడపిల్లలు ఉన్న ఈ రోజుల్లో కేవలం ప్రేమని పంచినంత మాత్రాన తన ఫ్యామిలీ కోసం ఇంతగా తప్పిస్తున్నావే. నీ ప్లేస్లో నేనున్నా ఇలా చేసుండేదాన్ని కాదేమో వదిన. నిజంగా అన్నయ్య అన్లక్కి, నీకు దూరమయ్యాడు. బతికి ఉంటే వాడంత అదృష్టవంతుడు ఉండడేమో. అయినా వాడు లక్కీనే. నీ మనసులో ఇంకా బతికే ఉన్నాడు. మా అమ్మ కోసం నువ్వు ఇంత ఆలోచిస్తున్నప్పుడు నేను ఆలోచించలేనా వదిన? చెప్పనులే. అమ్మకి అన్నలేడన్న విషయం ఎప్పటికీ తెలియదు, ప్రామిస్ అని మేఘన తలపై ఒట్టిపట్టి మాధవి ఎదురు చూస్తూ ఉంటారని ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళగానే మాధవి అడిగారు, ఏమైంది ఇద్దరు డల్గా ఉన్నారు అని. అదేం లేదే, నడిచి వచ్చాం కదా, కాస్త ఎక్కువ దూరం నడిచాం, అందుకే కాస్త అలసట అని అబద్ధం చెప్పి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి మాధవి పెట్టింది తినేసి నిద్రపోవడానికి ప్రిపేర్ అయిపోయారు. అమ్మా, ఈరోజు వదిన దగ్గర పడుకుంటా, నువ్వు వెళ్ళి పడుకో అంది సౌమ్య. ఏమైందే, ఇవాళ వదిన అంటున్నావు, తన దగ్గరే పడుకుంటా అంటున్నావు అని అడిగారు మాధవి. ఏం లేదమ్మా, ఎప్పటికైనా వదినే కదా. ఇప్పటి వరకు కాలేజీ వర్క్స్లో పడిపోయి సరిగ్గా మాట్లాడలేదు తనతో, అలుగుతుంది నాపై. అందుకే ఈరోజు కూల్ చేయాలి, సరేనా అని సమాధానం చెప్పి మాధవి చెప్పేది ఇక వినకుండా మేఘన దగ్గరికి వెళ్ళిపోయింది సౌమ్య. మాధవి పడుకుంది అనుకున్నాక మేఘన బ్యాగ్లో నుంచి సాగర్ అస్థికలు తీసి చూపించింది. అవి పట్టుకుని గుండెలు పగిలేలాగా ఏడ్చింది సౌమ్య. మౌనరోధంలో కన్నీరు వరదవుతుంది. ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఒకరి బాధ ఒకరు పంచుకుంటున్నారు. అవును, నీకెలా తెలిసింది సౌమ్య నేను అబద్ధం చెప్తున్నా అని అడిగింది మేఘన కాసేపటికి. నువ్వు రోజు రాత్రిళ్ళు ఏడవడం నేను చూశాను వదిన. పైగా వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా అన్నయ్యకి కాల్ చేయడం నేను చూడలేదు. అంత ఇష్టపడ్డ వాళ్ళు ఇన్ని రోజులు ఒకసారి కూడా మాట్లాడుకోకుండా ఉంటారా అని డౌట్ వచ్చింది. అది అలా ఉండగా నేను ఆఫీస్కి వెళ్ళడం చూసి నేను ఫాలో అయ్యాను. నువ్వు ఇదివరకు జాబ్ చేసిన దగ్గరే చేస్తున్నావు, కొత్తగా జాబ్ వెతుక్కుంటా అని అమ్మకి అబద్ధం చెప్పావు. పైగా ఎన్ని పనులను అన్నీ వదిలేసి నా పుట్టినరోజు నాడు నాతోనే ఉండే అన్నయ్య అలా కాల్ చేసి విషెస్ చెప్పడు. ఇంకో విషయం ఏంటంటే అన్నయ్య ఎప్పుడూ నన్ను చిట్టి అని తప్ప మరోలా పిలవడు. ఆ రోజు చెల్లి అనేసరికి నాకెందుకో మా అన్నయ్య మారిపోయాడు అనిపించింది. అమ్మ కదా, కొడుకు క్షేమంగా ఉంటే చాలు అనుకుంటుంది తప్ప తప్పు అప్పులు వెంచదు కదా. అందుకే అమ్మతో డిస్కషన్ పెట్టలేదు. సరేలే, ఏదైతేనే జరగాల్సింది జరిగిపోయిందిగా, ఇకపై ఏం చేయాలో అది చేద్దాం అనుకుని అలా కాళ్ళం వెళ్ళదీస్తున్నారు. అలా 6 నెలలు గడిచాక ఓ రోజు మాధవి సాగర్కి కాల్ చేయమన్నారు. సౌమ్య కాల్ చేసి ఇచ్చింది. ఏరా, ఎప్పుడొస్తున్నావు, ఎన్నాళ్ళు నీ ట్రైనింగ్, ఇలా ఫోన్లో మాట్లాడడమేనా? ఇక్కడ 3 ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి అని చూసేదేమైనా ఉందా అంటూ ఏకరువు పెడుతున్నారు. ముగ్గురేంటి అని అడిగాడు. నువ్వు వదిలేసి వెళ్ళావటగా మేఘన, ఆ పిల్ల ఆ రోజు రాత్రి వచ్చింది. పాపం ఒంటరిగా ఎడిపోతుంది అని ఇక్కడే ఉండమన్నా. ఎన్నాళ్ళు ఈ కోపం, మీరే సర్దుకుంటారులే అని ఇన్నాళ్ళు ఆగాను. ఇక నా వల్ల కాదు, అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నా. త్వరగా వస్తే ముహూర్తాలు పెట్టిస్తా. ఏంటి, అది ఇంటికి వచ్చేసిందా? అర్జెంటుగా దాన్ని ఇంటి నుంచి పంపేయి అన్నాడు కటువుగా. అరే ఏమైందిరా, ఎందుకలా మండిపడుతున్నావు? ఆ అమ్మాయి చాలా మంచిదిరా, నాకు చాలా బాగా నచ్చింది. ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం రా అన్నారు మాధవి. అదంతా నాకు కుదరదమ్మా, నాకు అదంటే ఇష్టం లేదు. నేను ఇక్కడ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అది ఉంటే నా పెళ్లికి ప్రాబ్లం అవుతుంది. దాని ముందు పంపేయి ఇంటి నుండి. ఒరే, నువ్వు చేసేది తప్పు. ఇక్కడ ఒక అమ్మాయిని ఇలా నా రోడ్డుపై వదిలేసి అక్కడ ఇంకొక అమ్మాయి జీవితంతో ఆడుకుంటావా? ఇదేనా నేను నీకు నేర్పింది? మర్యాదగా ఇంటికి రా, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ గద్దించారు మాధవి. అమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు, నేను దాన్ని చేసుకోను. ఏం చేసుకుంటాదో చేసుకోమను, నువ్వేం చెప్పినా వింటాను. ఇదొకటి తప్ప నా లైఫ్ నన్ను నిర్ణయించుకొని ప్లీజ్ అన్నాడు అసహనంగా. అది కాదు సాగర్, పాపం ఆ పిల్ల ఇల్లు వదిలి వచ్చేసింది. తను ఏం కావాలి, ఎటుపోతుంది? నీ వల్లే కదా ఇలా అయ్యింది. తప్పురా, నా మాట విను అంటుంటే
అమ్మా ఇంకేం చెప్పొద్దు, అది నిన్ను బాగానే మాయ చేసింది, నీకు అది కావాలో నేను కావాలో తేల్చుకో, ఇదే ఫైనల్ అన్నాడు మొండిగా. అయితే నా నిర్ణయం కూడా విను సాగర్, ఈ రోజుతో నా కొడుకు సాగర్ చచ్చిపోయాడు. నాకు 2 కూతుళ్ళు మాత్రమే, సౌమ్య, మేఘన. నిన్ను కన్నందుకు దయచేసి ఒక్క సాయం చేసి పెట్టు బాబు. రేపు పొద్దున నేను పోయాక నా శవం చూడ్డానికి కూడా రావద్దు బాబు. చాలా బాగా అమ్మ విలువ నిలబెట్టావు. కడుపు తీపితో ఒక ఆడపిల్లకు అన్యాయం చేసే గొప్ప మనసు దేవుడు నాకు ఇంకా ఇవ్వలేదు. నువ్వు సంతోషంగా ఉండు బాబు. ఇవాళతో మీ అమ్మ చచ్చింది అనుకో, అసలు నీకు ఒక కుటుంబం ఉందనే విషయం మర్చిపో. మళ్ళీ ఇంకెప్పుడు మాకు ఫోన్లు చేయొద్దు అని కోపంగా కాల్ కట్ చేశారు మాధవి. ఆ పరిస్థితికి బాధపడాలో ఆనందించాలో తెలియకుండా అయిపోయింది మేఘన, సౌమ్యల పరిస్థితి. కొడుకు చేసిన పనికి మాధవి కుంగిపోయింది, మంచాన పడింది. ఇక లాభం లేదని మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించారు మాధవి. సంతోషంగా అత్తవారింటికి వెళ్ళింది సౌమ్య. మాధవిని మేఘనకు అప్పగించి అప్పుడు కూడా సాగర్కి విషయం చెప్పకూడదని గట్టిగా చెప్పారు మాధవి. సౌమ్య వెళ్ళాక ఆవిడ ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించడం మొదలుపెట్టింది. ఒకరోజు మేఘనను పిలిచి, అమ్మ మేఘన, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. నేను ఎలా ఉంటానో తెలియదు. నేను పోయాక నువ్వు ఒంటరిదాన్ని అయిపోతావు. ఇప్పటికే మా కోసం చాలా కష్టపడుతున్నావు. నీ జీవితాన్ని ఇక్కడితో ఆపేయడం నాకు ఇష్టం లేదమ్మా. వయసులో ఉన్న అమ్మాయివి, ఒక తోడు ఉండాలి. వాడు వస్తాడనే నమ్మకం, ఆశ రెండూ లేవు నాకు. వాడి కోసం నీ జీవితం నాశనం చేసుకోవద్దమ్మా అన్నారు మాధవి. లేదత్తమ్మా, నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నానని సరిపెట్టుకుని ఉంటారు. కానీ ఇలా అయ్యింది అని తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు. ఇప్పటికే చాలా బాధ పెట్టాను అమ్మా నాన్న అత్తమ్మ. ఇక బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నా లైఫ్ ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. నేను మీతో పాటే ఉంటాను అత్తమ్మ. ప్లీజ్ నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు అంటూ దిగాలుగా కూర్చుంది మేఘన. పిచ్చి పిల్ల, సరే వెళ్ళొద్దులే, నీకు నచ్చింది చెయ్యి, నీకు నచ్చిన దగ్గరే ఉండు అని తల నిమిరారు. సౌమ్య వస్తూ పోతూ ఉండేది. కాలం సాగుతుంది. కొద్ది రోజులకి మాధవి కాలం చేశారు. సౌమ్య, మేఘన ఇద్దరు మోగపోయారు. ముందే తెలిసింది కావడంతో త్వరగానే ఆ బాధ నుండి కోలుకున్నారు. ఆఖరి క్షణాన్ని కూడా సాగర్ ఉన్నాడనే భ్రమలోనే మాధవి చివరి శ్వాస విడిచారు. సాగర్కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మేఘన. ఇక మాధవి పోవడంతో మేఘన తండ్రి వచ్చి అన్నీ చూసుకున్నారు. సౌమ్య భర్త సాగరు బాధ్యత తీసుకున్నాడు. ఇక ఎవరూ లేని ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న మేఘనను తీసుకుని తమ ఇంటికి వెళ్ళిపోయారు మేఘన తల్లిదండ్రులు. మేఘన ఎప్పట్లానే జాబ్ చేసుకుంటూ ఉంది. సాగర్ జ్ఞాపకాల్లో మనసు మూగబోయింది. అలా సాగుతున్న లైఫ్లో ఒక విసురుగు చెంది పిల్లలతో గడుపుదామని అనాథ శరణాలయానికి వెళ్లారు మేఘన ఫ్యామిలీ. అక్కడ ఆడుతూ ఉండగా సడన్గా గుండెల్లో భారం మొదలైంది మేఘనకి. ఒక్కసారిగా అలా గట్టుపై కూర్చుండిపోయింది మేఘన. దూరం నుండి అది చూసి వేగంగా వెళ్ళి ఏం జరిగిందో అని చూస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఒకసారి ఇలా చూడండి, ఏమైంది అని అడుగుతున్నాడు. నెమ్మదిగా తలపైకెత్తి చూసింది మేఘన. ఆమె కళ్ళల్లో మెరుపుకు ఆకర్షితుడయ్యాడు అతను. అయినా డాక్టర్ కావడం వల్ల ముందు ముందు తన పని చేయాలని చెయ్యి పట్టుకుని నాడి టెస్ట్ చేసి కార్లో ఉన్న టాబ్లెట్స్ తెచ్చి ఇచ్చి అవి వేసుకోమన్నాడు. అంతలో మేఘన ఫాదర్ రావడంతో మెడిసిన్ ఆయన చేతికిచ్చి తను వెళ్ళిపోయాడు. ఎవరతను అక్కడ ఒక ఆయన అడిగితే తను డాక్టర్ అని, ప్రతి వారం వచ్చి ఇక్కడ పిల్లలు హెల్త్ చెక్ చేసి ఫ్రీగా మెడిసిన్ ఇస్తూ ఉంటాడని చెప్పారు. సరే అని మేఘనను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. మరో రోజు గుడికి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళింది మేఘన. 3 ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్లేలోపు మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయ్యింది. ఆ గుండె వేగానికి ఒక కళ్ళు తిరిగి పడబోతే అమాంతంగా పట్టుకున్నాడు అతను. మళ్ళీ తనేనా అనుకుని డ్రైవర్కి చెప్పి మెడిసిన్ తెమ్మని మేఘనకి వేశాడు. ఏంటండి ఇది, బాగాలేనప్పుడు ఒంటరిగా ఎందుకు వచ్చారు? అమ్మా నాన్నలతో రావచ్చు కదా అంటుంటే ఒక మాట కూడా మాట్లాడడం లేదు మేఘన. ఆమె ప్రవర్తనకు కాస్త ఆశ్చర్యపోతూనే తనేంటో తెలుసుకోవాలని తప్పిస్తున్నాడు అతను. దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటే వెనకే పరుగున వెళ్ళాడు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని రమ్మంటే తిరస్కరించింది మేఘన. చిన్నగా కోపం వచ్చి, ఆడపిల్లవి, ఒంటరిగా రోడ్డుపై ఎక్కడైనా పడిపోతే ఏంటి పరిస్థితి? రా దింపుతా, నేనేం రౌడీని కాను అంటూ కోప్పడుతున్నాడు. అతని కోపంలో అర్థం ఉంది అనిపించి ఏదో బంధం లాగడంతో కారెక్కి కూర్చుంది. మేఘనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తన పేరెంట్స్కి ఒంటరిగా మేఘనని పంపొద్దు అని, ఈ మెడిసిన్ కూడా ఉండాలని జాగ్రత్తలు చెప్పి ఒకసారి హాస్పిటల్కి వచ్చి కలవమని విజిటింగ్ కార్డు ఇచ్చేసి వెళ్ళాడు. మేఘన వైపు ఆరాధనగా చూస్తూ. విజిటింగ్ కార్డు చూశారు మేఘన్ ఫాదర్. మరుసటి రోజు తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళాక కూడా సేమ్ రిపీట్ అయ్యింది. టెస్ట్ చేయించాడు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాలేదు తనకి. సరే అని మెడిసిన్ రాసిచ్చి వాడమన్నాడు. మేఘన తన ఫాదర్తో కలిసి వెళ్ళిపోయింది. అతను మాత్రం మేఘనని ఇంకా ఇంకా ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకు తను నచ్చిందో తెలియదు కానీ మేఘనే తన లైఫ్ పార్ట్నర్ అని ఫిక్స్ అయిపోయాడు. ఇంట్లో కూడా చెప్పి ఒప్పించాడు. మంచి రోజు చూసుకుని మేఘన ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులతో మాట్లాడదాం అనుకున్నాడు. ఈలోగా ఫ్రెండ్స్ రమ్మని బలవంతం చేస్తే ఒక డ్యామ్ చూడడానికి అని వెళ్ళింది మేఘన. అంచున నిలబడి చూస్తూ ఉండగా మళ్ళీ గుండెల్లో అలజడి మొదలైంది. ఆ అలజడి తట్టుకోలేక నిరసించిపోయి పడబోతూ ఉండగా ఒక చెయ్యి తనను పట్టుకుని లాగింది. ఎవరా అని చూడగా అతడే మళ్ళీ. ఏంటిది, ఎందుకు ఇలా అవుతుంది? నాకు ఇలా అనిపించిన ప్రతిసారి తను వస్తున్నాడా, లేదా తను వచ్చిన ప్రతిసారి నాకు ఇలా అవుతుందా అని ఆలోచిస్తుంది మేఘన. తన ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ చిటిక వేశాడు అతను. హలో, ఐయామ్ ఆకాష్ అన్నాడు నవ్వుతూ. హాయ్, ఐయామ్ మేఘన అని తొలిసారి మాట్లాడింది.
ఏంటండి, ఇలాంటి ప్లేస్కి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన ఫ్రెండ్స్ పిలిస్తే. ఇంటికి వెళ్ళాక ఆలోచనలో పడింది మేఘన. ఎందుకు ఆకాష్కి అంతగా కనెక్ట్ అవుతుంది? ఏమవుతుంది తనకి? సాగర్ వెళ్ళాక ఎప్పుడు తనకి ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు, కానీ ఇప్పుడు ఎందుకు తను ఇలా డిస్టర్బ్ అవుతుంది అనుకుంది. మరి కొద్ది రోజులకి మేఘన ఆఫీస్ నుండి లేటుగా వస్తున్నా మేఘనకి మళ్ళీ అలజడి మొదలైంది. ఎవరూ లేనిరే రోడ్లో చుట్టూ చూసింది. ఎవరూ కనపడలేదు. కదలకుండా నిల్చుని గట్టిగా కళ్ళు మూసుకుని పిలిచింది, ఆకాష్ అంటూ. కాస్త దూరంలో ఉన్న ఆకాష్కి ఆ పిలుపు వినపడి చుట్టూ వెతుకుతూ పరిగెత్తుకుని వెళ్ళాడు. మేఘన కనిపించేసరికి తన దగ్గరికి వెళ్ళి కంగారుగా అడుగుతున్నాడు, ఏమైంది మేఘన? ఏంటి ఈ వేళ ఇక్కడ? నేను ఇక్కడే ఉన్నానని నీకెలా తెలుసు? రా ఇంటికి వెళదాం అంటున్నాడు. ప్లీజ్ నా లైఫ్లో నుండి వెళ్ళిపో ఆకాష్, నేను భరించలేకపోతున్నా ఈ బాధ, నా నుండి దూరంగా వెళ్ళిపో ప్లీజ్ అంటూ చేతులు జోడించి ఏడుస్తూ అంటోంది మేఘన. ఆకాష్కి ఏం అర్థం కాక గుండె భారమే అలాగే కళ్ళ నిండా నీళ్లతో ఇంటికి వెళ్ళిపోయాడు. మేఘన కూడా ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి 2 గంటలకు ఆకాష్ నెంబర్ నుండి కాల్ వచ్చింది మేఘన ఫాదర్కి. ఆకాష్కి హెల్త్ బాగాలేదని, హాస్పిటల్లో ఉన్నాడని, మేఘనని చూడాలి అంటున్నాడని అతని తల్లి చెప్పింది. ఏమీ అర్థం కాకపోయినా ఒక మనిషికి కష్టమని తెలిసి మేఘనని తీసుకుని వెళ్లారు మేఘన పేరెంట్స్ ఆకాష్ని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి. అక్కడికి వెళ్ళగానే మేఘన గుండె వేగం పెరిగింది. అది సాగర్ ఆఖరి శ్వాస విడిచిన చోటు. మేఘనకి కన్నీళ్లు ఆగలేదు. మళ్ళీ ఇదే చోటుకి ఇదే పరిస్థితిలో తీసుకొచ్చావు భగవంతుడా, ఆకాష్కి ఏం కాకూడదని దేవుణ్ణి తలుచుకుంటున్నారు మేఘన ఫాదరు. మేఘనకి అడుగు ముందుకు పడడం లేదు. అయినా తప్పక కన్నీళ్లతో ముందుకు నడిచింది. ఆకాష్ని అలా చూసి గుండె తరుక్కుపోతోంది. ఇందులో పక్కన డాక్టర్ మాట్లాడుతున్నాడు ఆకాష్ ఫాదర్తో. మీకు చెప్పాను కదా, ట్రాన్స్ప్లాంట్ అయ్యాక చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎక్కువ టెన్షన్ పడేలా ఏదీ చేయకూడదని. ఒక డాక్టర్ అయ్యుండి ఇలా చేస్తే ఎలా చెప్పండి? మళ్ళీ రిపీట్ అయితే నేనేం చేయలేను అంటూ కోపంగా వెళ్ళిపోయాడు. మేఘన ఆకాష్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి అడిగింది ఏమైంది అని. ఆయన ఇలా చెప్పారు, ఆకాష్కి 1 year బ్యాక్ హార్ట్ ఆపరేషన్ జరిగిందమ్మా. అప్పుడు చెప్పారు కనీసం 3 ఏళ్ళైనా తను చాలా సున్నితంగా ఉండాలని, ఎటువంటి స్ట్రెస్ తీసుకోకూడదని. వాడు అలాగే ఉన్నాడు. ఒకరోజు ఇంటికి వచ్చి అమ్మ ఈరోజు నాకు ఎందుకో చాలా హ్యాపీగా ఉంది అన్నాడు. ఏమైంది నాన్న అంటే కారణం తెలియదు అన్నాడు. ఇలా చాలాసార్లు జరిగాక ఒకరోజు చెప్పాడు నీ గురించి, నేను ప్రేమిస్తున్నా అని, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా అని. మేము హ్యాపీగా ఒప్పుకున్నాం. కానీ ఏమైందో ఏంటో రాత్రి దిగులుగా వచ్చాడు. వచ్చి ఏమీ తినకుండా మెడిసిన్ కూడా వేసుకోకుండా పడుకున్నాడు. వాళ్ళమ్మ మధ్యలో వెళ్ళి చూస్తే గింజుకుంటున్నాడట. వెంటనే డాక్టర్కి కాల్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాం. వాడికి ఏమవుతుందో ఏమో అంటూ కన్నీళ్లు తుడుచుకుని ఆకాష్ దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన. ఇంతలో పక్కనే ఉన్న నర్సు వచ్చి మీరు మేఘనా కదా అంది. అవును, మీకెలా తెలుసు అని అడిగింది సందేహంగా. తను వేగంగా వెళ్ళి ఒక ఫైల్ ఓపెన్ చేసి మేఘనాని పిలిచి చూపించింది. చూసారా, ఆ రోజు మీరు మీ హస్బెండ్ని యాక్సిడెంట్ కేసులో తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు, కానీ అవయవదానం చేసి వెళ్ళిపోయారు ఆయన. కానీ అతడికి హార్ట్ ఫిక్స్ చేసింది కూడా మీ వాళ్ళే కావడం విచిత్రం. అనిహౌ మీ హస్బెండ్ని మీ వాళ్ళలోనే చూసుకోవచ్చు, మీ కళ్ళ ముందే ఉన్నట్టు ఉంటుంది కదా మీకు అంటూ తన సంతోషం వ్యక్తపరిచింది నర్సు. ఏమంటున్నారు మీరు? సాగర్ హార్ట్ ఆకాష్కి పెట్టారా? ఇది నిజమా అంటూ ఆశ్చర్యంగా అడిగింది మేఘన. అవును మేడం, మీకు నిజంగా తెలీదా, లేక ఆట పట్టిస్తున్నారా? ఇలాంటి విషయాలు అబద్ధాలు చెప్తామా అని నవ్వేసి వెళ్ళిపోయింది. పరుగున వెళ్ళి ఆకాష్ గుండెలపై వాయిలిపోయింది మేఘన. తన కళ్ళలో జారిన కన్నీటి బొట్టు ఆకాష్ గుండెలపై పడి కళ్ళు తెరిచాడు ఆకాష్. తన గుండెలపై ఉన్న మేఘనని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు ఆకాష్. ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది మేఘన. ఇన్నాళ్ళు నా హృదయం స్పందించింది నీకా సాగర్, నేను గుర్తించలేకపోయాను. ఇన్నాళ్ళు నాకు దూరం అవుదాం అని ప్రయత్నిస్తుంటే నిన్ను దూరం పెట్టాను సాగర్. ఇక నేను విడిచిపోను సాగర్. ఐ లవ్ యూ సో మచ్ అంటుంది అలా పడుకుని. ఆకాష్కి ఏమీ అర్థం కాకపోయినా మేఘన తన గుండెలపై సేద తీరుతుంది అని అలాగే పదవి పట్టుకున్నాడు. కాసేపటికి తేరుకుని లేచి ఆకాష్ కళ్ళలోకి చూస్తూ తన చెయ్యి పట్టుకొని ప్రేమగా ఒక ముద్దిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను వెళ్ళాక జరిగింది అంతా చెప్పారు మేఘన ఫాదర్. ఏది ఏమైనా మేఘన మళ్ళీ మామూలు మనిషి కావడమే తనకు సంతోషమని, తనని ప్రాణంలా చూసుకుంటానని, మేఘనను తనకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు ఆకాష్. చివరికి అందరి సమ్మతంతో ఆకాష్ మేఘనల పెళ్లి జరిగింది. సౌమ్య కూడా సంతోషించింది. మేఘనకు ఒక కొత్త జీవితం, తన అన్న మళ్ళీ తన కళ్ళ ముందుకు వచ్చినట్టు ఆమె ఎంతో ఆనందించింది. సాగర్ ప్రేమ త్యాగం మళ్ళీ 2-3 వారి జీవితాలలో వసంతం నింపింది. సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.